పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాకినాడ జీజీహెచ్లో కీచక ఘట్టం వెలుగు చూసింది. చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థులను పలువురిపై అదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి మరో 3 సిబ్బంది సహకరించారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థులపై ఈ దాష్టికానికి పాల్పడ్డారు. బయట పెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు వివిధ వొకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్లోని ల్యాబ్ శిక్షణకు వస్తారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో 7వ నెంబర్ అంబానీ ల్యాబ్ల శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణలకు హాజరు కాగా, అదే ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండర్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. లైంగిక వేధింపుల విషయాన్ని విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపారు. ఈ కమిటీ ఈ నెల 9, 10వ తేదీలలో 48 మంది విద్యార్థినులను విచారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మి రాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్లను విచారించింది. విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫోటోలు తీసి వారికే వాట్సాప్ చేసేవాడని, వాటిని మరెవరికి షేర్ చేసి తమ బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం యూ ద్వారా పంపేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము చెప్పినట్లు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడని కళ్యాణ్ చక్రవర్తిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ తంతు అంతటికీ జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిఎంఈ ఆదేశించినట్లు తెలిసింది.